గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే లిటరల్లీ యాంటీ ఫ్యాన్ అనబడే ప్రతి ఒక్కడికి కూడా ఉచ్చపడింది. చివరకు బెస్ట్ ఫ్రెండ్గా చెప్పబడే ఒక హీరో తన కులగజ్జి ఫ్యాన్స్కు 4 కోట్లు విసిరి గేమ్ చేంజర్ సినిమాను పైరసీ చేయించి వైరల్ చేయించాడు. ఎంతో కాలం నుండి షూటింగ్ జరుపుకుంటూ ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ గారి సినిమాకే యాంటీ ఫ్యాన్స్ అండ్ యాంటీ హీరోస్ ఇంతగా వడుగుతుంటే, మరి రామ్ చరణ్ గారి 4 సినిమాలతో కూడిన మోస్ట్ పవర్ఫుల్ లైనప్ చూస్తే గుండెలు అవిసిపోతున్నాయి. చలి జ్వరం తెచ్చుకుని వణికిపోతున్నారు యాంటీ ఫ్యాన్స్ అండ్ యాంటీ హీరోస్. ఇక రామ్ చరణ్ గారి ఆ 4 సినిమాలతో కూడిన మైండ్ బాగులింగ్ లైనప్లోకి వెళదాం. ప్రస్తుతం రామ్ చరణ్ గారు ఉప్పెన వంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సానా బుచ్చిబాబు గారితో పెద్ది అనే టెంటేటివ్ టైటిల్తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్థాయి ఏమిటో చెప్పడానికి జస్ట్ రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ చూస్తే చాలు. ఆయన ఒక వస్తాదులా మారిపోయారు. ఆయన ప్రక్కన ఎవరున్నా ఆయన ముందు ఆనడం లేదు. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదల కానుండడం సంతోషించదగ్గ విషయం. ఇక RC-17 ప్రాజెక్టు విషయానికి వస్తే ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 ఇచ్చిన సుకుమార్ గారు ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అది కాదు. రంగస్థలం వంటి ట్రెండ్ సెటర్ మూవీ తర్వాత వస్తున్న రామ్ చరణ్ సుకుమార్ కాంబో మూవీ కావడమే RC-17 ప్రాజెక్టు ప్రత్యేకత. అందుకే ఈ చిత్రం గురించి అందరూ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక RC-18 ప్రాజెక్ట్ను మోస్ట్ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్స్ తీయడంలో సిద్ధహస్తుడైన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారు. రామ్ చరణ్ నీల్ అనే కాంబినేషన్ వింటుంటేనే సినీ అభిమానుల్లో గూస్ బంప్స్ రావడం సహజం. కాగా RC-19 ప్రాజెక్ట్ను ప్రముఖ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారు. టెక్నికల్ బ్రిలియన్స్తో కూడిన కమర్షియల్ పాట్ బాయిలర్స్ను తీయడంలో లోకేష్ సిద్ధహస్తుడు. కాబట్టి స్కై ఈజ్ ద లిమిట్ అనే రేంజ్లో రామ్ చరణ్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు మీద అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఇంకొక లెక్క. అంటే నెక్స్ట్ లెవెల్లో రామ్ చరణ్ గారి సినిమాలు ఉండబోతున్నాయి. ఇక నుండి యాంటీ హీరో కానీ యాంటీ ఫ్యాన్ అనేవాడు కానీ రామ్ చరణ్ గారి వెంట్రుక మొక్క పేకలేడు అనేది గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ చేస్తోన్న స్వీట్ ఛాలెంజ్.